ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. మరి 2025వ సంవత్సరానికి స్థానిక సియోను ప్రార్థనా మందిరానికి సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి సంఘ వాగ్దానము లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదువుదామా? క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 64వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు అందరం కలిసి చదువుదాం. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆగడియలోనే మీకు నేర్పునెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ రాత్రి మరి స్థానిక సియోను సంఘంలో మరి మొదటి రోజు మరి వారి యొక్క నియామక కూడికల్లో భాగంగా మొదటి సంఘ ప్రార్థన కొరకై మీరు సిద్ధపరిచి తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు నాయన. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడే కృపనిచ్చారు, అందుని బట్టి వందనాలు. ఈ సమయంలో కొద్ది సమయం కొన్ని సంగతులు మీరు మాట్లాడితే మేము వినాలి అని, కొన్ని సంగతులు మీరు మాట్లాడితే మేము నేర్చుకోవాలని ఆశపడి మీ వైపు చూస్తుండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఈ సంవత్సరం ప్రభు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానము పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును అన్నాడు. అంటే సంఘముగా దేవుడు మనకేం చేస్తాడట? నేర్పిస్తాడట. అందుకనే కదా యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఏమన్నారు ప్రభువు? మత్తయి సువార్త 11. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరేం చేయండి? నేర్చుకోండి అన్నాడు. చాలేమ్మా, అక్కడ చాలే. ఏం చేయాలట? మనము నేర్చుకోవాలి అన్నాడు ప్రభు. కాబట్టి జాగ్రత్తగా వినండి. అసలు ఎందుకు రావాలా దేవుని మందిరానికి? ఎందుకు ప్రతిసారి మీరు సంఘ ప్రార్థనకి రండి, బైబిల్ స్టడీకి రండి, ఆ తర్వాత ఉపవాస ప్రార్థనకి రండి, ఆదివారం ఆరాధనకి రండి, దయచేసి మరి ఆదివారం ఒక్కరోజు వచ్చి మిగతా రోజులు మానేయకండి, మరి అందరూ కూడా సంఘముగా దేవుని సన్నిధికి రండి అని ప్రతిసారి కూడా చెప్పడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే యేసుప్రభు వారే చెప్పారు ఒక మాట. ఏమని? మీరు నా యొద్దకు వచ్చి ఏం చేయాలా? నేర్చుకోండి అన్నాడు. అంటే దేవుని మందిరానికి ఎందుకు రావాలి? మనము నేర్చుకోవడానికి రావాల. అంటే ఇది నేర్పించేటటువంటి స్థలము అనొచ్చు కదా ఒక మాటలో. ఎవరు నేర్పించేది అంటే అది ఈ సంవత్సరం దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానము. ఎవరు నేర్పిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. అంటే నిలబడేది మరి మానవులముగా, దేవుని సేవకులముగా మరి మేము నిలబడతాము, కానీ మరి ఎవరంటే మనకు నేర్పించేది లేదా, ఎవరు మనతో మాట్లాడతారు? అదే చెప్పాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుడే. మీరు అక్కడ నిలబడితే చాలు, పరిశుద్ధాత్మ దేవుడే ఆ గడియలో మీకేం చేస్తాడట? ఆయన అన్నీ నేర్పిస్తాడు అన్నాడు. కాబట్టి ఎందుకు సంఘ ప్రార్థనకి మనం నిర్లక్ష్యం చేయకూడదు? ఎందుకు బైబిల్ స్టడీకి రాకుండా ఆగిపోకూడదు? ఎందుకు మరి ఉపవాస కూడికి రాకుండా ఆగిపోకూడదు అంటే దేవుడు మనకి ఈ సంవత్సరము ఎన్నో సంగతులు ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? నేర్పించాలనుకుంటున్నాడు ఆయన. అందుకంటున్నాడు, నేనే మీకు నేర్పిస్తాను, కాబట్టి నా యొద్దకు వచ్చి మీరేం చేయండి? నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఒక మాట చూస్తాం. అన్నాడు ప్రభువు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడిని, కాబట్టి మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. అంటే ఏమి నేర్చుకోవాలి చెప్పండి? మొదటిగా
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎట్లా సాత్వికుడుగా జీవించాడు. ఆయన కూడా మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడుగానే ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు కదా. అసలు ఆయన ఎట్లా సాత్వికుడుగా జీవించాడు, ఎట్లా దీన మనస్సు కలిగి జీవించాడు. మనమైతే అసలు ఒక్కసారి కూడా సాత్వికత్వం ఉండలేకపోతున్నాం. వెంటనే ఊరికే మనకు కోపం వచ్చేస్తూ ఉంది. మనం అసలు ఎక్కడ కూడా దీన మనసు చూపించలేకపోతున్నామే. మరి ఎట్లా ఆయన సాత్వికుడుగా 33.5 సంవత్సరాలు బ్రతికాడు అని మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని మందిరానికి వస్తున్నాం. మరి సాత్వికమైనటువంటి మనస్సు, మరి దీనత్వము కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారిగా మనం ఉండలేకపోతున్నాము అంటే దానికి కారణం ఏంటో చెప్పనా? నేర్చుకోవట్లేదు. కాబట్టి ఈ సంఘ ప్రార్థనలో ప్రభు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నేనే మీకు నేర్పిస్తాను అన్నాడు. ఇప్పుడు మనం ప్రభుని ఏమని అడుగుదాం చెప్పండి? నూతన సంవత్సరం మొదటి రోజున ప్రభువా మాకు ఏమి నేర్పించమని అడుగుదాము? మొదటిది, నేను కూడా ఈ సంవత్సరము సాత్వికమైనటువంటి మనస్సు కలిగిన వ్యక్తిగా ఉండాలి. నేను కూడా దీనత్వం కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అట్లా ఎట్లా ఉండాలో నాకు నేర్పించయ్యా అని ప్రభువుని అడగాలి కదా. మోషేని గురించి సాక్ష్యం ఇస్తూ రాయబడింది, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసావా? అంటే ఇప్పుడు మోషే ఏమైపోయినాడు? సాత్వికుడయ్యాడు. అంటే నేర్చుకున్నాడు మోషే ఎట్లా సాత్వికంగా జీవించాలో. దేవుడు మోషేకి నేర్పించాడు, మోషే నేర్చుకున్నాడు. కాబట్టి మోషేని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఈ మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయే లోపు మనం కూడా ప్రభువుని నేర్పించమని అడగాల, మనం కూడా నేర్చుకోవాలా. ఇప్పుడు మనం కూడా ఏమైపోవాలా? దేవుని దృష్టికి మిక్కిలి సాత్వికులముగా దీన మనస్సు కలిగిన వారిగా మనము మార్చబడాలి. మొదటిది. ఇంకో రెండో మాట, నేనేం సిద్ధపడలేదు, దేవుని ఆత్మ ప్రకారం చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏమని? పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆగడియలోనే మీకు నేర్పిస్తాను. ఇప్పుడు నేను కూడా అట్లాగే దాన్ని అప్లై చేసుకున్నా. ఇప్పుడు నాకు అప్లై చేసుకుని ఇప్పుడు చెప్తా ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదువుదాం ఒక మాట. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాను. ఎందుకు వచ్చాడట యేసు ప్రభువారు? అక్కడ ఒక మాట ఉంది, పరిచారము చేయించుకోవడానికి నేను రాలా. ఎందుకు వచ్చాను? పరిచర్య చేయడానికి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మూడవది ఏం నేర్చుకోవాలా దేవుని దగ్గర మనం? చెప్పండి. అంతే సింపుల్. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు, ఆయన అమరత్వంలో వసించేటటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉండేటటువంటి అంత వెలుగైనటువంటి దేవుడు. మరి దూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడుతున్నటువంటి పరిశుద్ధుడైన దేవుడు, మహాగణుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, మరి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, మహోన్నతమైన స్థలములో నివసించే దేవుడు ఒక సామాన్యుడైనటువంటి మానవుడిగా భూమి మీదకి వచ్చి ఏం చేశాడట? ఆయన ఏం చేయడానికి వచ్చానన్నాడు? ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను అనేకులకు పరిచర్య చేయడానికి వచ్చాను. అంటే ఇప్పుడు ఆయన మనం ఏమడగాలి రాత్రి ప్రార్థనలో? యేసు ప్రభువా, నువ్వు అంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుడు అయి ఉండి ఈ భూమి మీదకి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఎట్లా పరిచర్య చేశావయ్యా? మేము కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు, మాకు కనీసం చెప్పుకోవడానికి మాకు పెద్ద గొప్ప కూడా ఏం లేదు, కానీ ఏమన్నా పరిచర్య చేయమంటే అసలు మేము పైకి చూస్తున్నాం. ఏంటి, నేను చేయాలా? నేను చేపలు వేయాలా? నేను ఓడవాలా? నేను అంట్లు గడగాల? లేకపోతే నేను బాత్రూమ్లు గడగాలా అని చూస్తూ ఉన్నాం. మరి మేము చేయలేకపోతున్నాం. మరి నువ్వు అంత స్థితిని విడిచి ఒక సామాన్య మానవుడిగా ఏ రీతిగా పరిచర్య చేసావు ప్రభువా అని అట్లాంటి పరిచర్య చేసే మనసు మాకు కూడా ఇవయ్యా, నేర్పించయ్యా ఎట్లా పరిచర్య చేయాలో అని మనం కూడా ఏమడగాలి? ప్రభువుని పరిచర్య ఎట్లా చేయాలో నేర్పించమని అడిగితే ఆయన మనకి పరిచర్య ఎట్లా చేయాలో కూడా ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. ఒక్కసారి ప్రభువు దగ్గర మనం నేర్చుకుంటే, ఎందుకంటే సంఘముగా ప్రభు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే నేనే మీకేం చేస్తాను? నేర్పిస్తానన్నాడు. ఇప్పుడు ఆయన నేర్పిస్తే ఇక దానికి ఎదురులేనే లేదు. కాబట్టి ఆయన దగ్గర ఒకసారి మనం నేర్చుకుంటే ప్రతి పరిచర్య
కదా, ఏ పరిచర్య అయినా. ఇప్పుడు చూడండి, పవన్ కుమార్ బ్రదరు మరి వారి భార్య పిల్లల్ని తీసుకెళ్ళడానికి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ మరి లీడ్ చేసేది ఏది ఎవరు? ఏం చేయాలా? ప్రభువా, పవన్ కుమార్ బ్రదర్ ఒక్కడే కాదు, మేము 4-5 ఉన్నాము బాధ్యత కలిగిన సహోదరులు. కాబట్టి మొదటి వారము పవన్ కుమార్ బ్రదరు, రెండవ వారము అకులా బ్రదరు, మూడవ వారము మోషే బ్రదరు, 4వ వారము మరి ప్రసాద్ బ్రదరు. ఇట్లా మేము కూడా ఇక్కడ ఉండి ఏం చేయాలా? ఎట్లా లీడ్ చేయాలి, ఎట్లా ప్రార్థన చేయించాలి వాళ్ళ చేత, తర్వాత పాటలు ఎట్లా పాడాలి, ఇవన్నీ ఈ పరిచర్య మాకు కూడా నేర్పించయ్యా అని కనుక మీరు అడిగితే, ఈ సంవత్సరం ప్రభు మీకు ఇచ్చిన సంఘ వాగ్దాన పక్షముగా తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. అందరు రావాలి, యాకోబు గారు రావాలి, సంతోష్ గారు రావాలి, అందరు రావాలి, అందరు నేర్చుకోవాలి. అట్లాగే ఇప్పుడు యవనస్తులైన పిల్లలు భార్గవ్, పవన్, అఖిలేషు, తిమోతి ఇలాంటి చిన్న పిల్లలు, వీళ్ళు కూడా ఏమని అడగాల? ప్రభువా, మరి చేపలు ఎట్లా వేయాలో మాకు నేర్పించయ్యా, మందిరాన్ని ఎట్లా శుభ్రం చేయాలో మాకు నేర్పించు. ఒక దైవికమైన క్రమశిక్షణ, మేము దేవుని మందిరంలోనికి వస్తే మళ్ళీ దేవుని మందిరాన్ని విడిచి ఇంటికి వెళ్ళేంతవరకు ఎట్లాంటి క్రమశిక్షణ కలిగి జీవించాలో మాకు నేర్పించయ్యా. స్కూల్లో ఉండేటప్పుడు మరి ఎట్లాంటి క్రమశిక్షణ కలిగి నీ నామానికి మహిమ తీసుకురావాలో మాకు నేర్పించయ్యా. అట్లా ప్రతి ఒక్కరూ, అట్లాగే సిస్టర్స్ కూడా మరి ఒక ఆత్మీయమైనటువంటి సహోదరిగా నేను ఎట్లాంటి వస్త్రధారణ కలిగి ఉండాలో నాకు నేర్పించు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నేను ఎంత అణుకోగలిగి మరి చాలా దీనత్వం కలిగి ఎట్లా జీవించాలో నాకు నేర్పించు. దేవుని మందిరంలో ఎట్లా కూర్చోవాలో నాకు నేర్పించు. దేవుని మందిరంలో జరిగేటటువంటి వంట పరిచర్యలో మరి నా వంతు నేను పాలు పొందడం ఎట్లాగో, మరి ఏ పరిచర్యలో నేను పరిచర్య చేయాలో ఆ పరిచర్యలన్నీ నాకు నేర్పించయ్యా అని అడిగితే తప్పకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నేర్పిస్తాడు. అది చెప్తున్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రభు అట ఆయనే మీకేం చేస్తాడట. కాబట్టి అంత మంచి వాగ్దానం ఇచ్చాడండి దేవుడు చక్కగా. కాబట్టి మీదే ఆలస్యం, ఇంకా మీరు ఇక వాళ్ళ నుంచి ప్రభువా నాకు ఎలా ఉండాలో నేర్పించు, ఎట్లా పరిచర్య చేయాలో నేర్పించయ్యా అని మీరు అడిగితే దేవుడు అన్నీ ఏం చేస్తాడు చెప్పండి? నేర్పిస్తాడు. ఇప్పుడు నేనేమన్నా ఆకాశంలో నుంచి ఊడిపడ్డానా? లేదుగా. నేను కూడా మీకు లాంటి స్వభావం గల మనిషినేగా. మరి నేను కూడా మరి మీకులానే ఒకప్పుడు విగ్రహారాధన జీవితం చేసిన వాళ్ళమేగా. మనం ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళం పుట్టు క్రైస్తవులం కాదు కదా. మరి దేవుడు అంటే ఎవరో, ఈ దేవుడిని ఎట్లా ప్రార్థన చేయాలో, ఈ దేవుడిని ఎట్లా ఆరాధన చేయాలో, ఈ దేవుని మందిరంలో పరిచర్య ఎట్లా చేయాలో, పాటలు ఎట్లా పాడాలో, ఇవన్నీ మనకేమైనా పైనుంచి నేర్చుకుని వచ్చామా? లేదు. నేను కూడా ఏం చేశాను? మరి రక్షించబడి నాకు నేర్పించు ప్రభువా అని ప్రభువుని అడుగుతూ వచ్చిన 2004 సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్కి నేను మొట్టమొదటిసారి హెబ్రోన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ మనం లేచి నిలబడి పాడదాం అన్నప్పుడు ఈ పాట పాడారు, మేము భయపడము ఇక మేము భయపడము అనే పాట పాడుతూ వచ్చారు వాళ్ళు. అప్పుడు నేను ఆ హెబ్రోన్ చాలా పెద్దది కదా హెర్మోను, అక్కడ ఒక పిల్లర్ పక్కన నుంచుని వాళ్ళు పాడుతూ ఉంటే ఆ పాట నా హృదయాన్ని తాకింది. వెంటనే నేను అక్కడే అలాగే వాళ్ళు పాడుతూనే ఉన్నారు. ఇంచుమించు 7,000 మంది ఉంటారు ఆ రోజున 2004లోనే. వాళ్ళు పాడుతూ ఉన్నారు అందరూ ఒకే స్వరంతో. అక్కడే నిలబడి నేను మనసులో ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నాకు కూడా ఈ హెబ్రోను పాటలు, సియోను గీతాలు నాకు కూడా నేర్పించయ్యా. నేను కూడా ఒక రోజున స్టేజ్ మీద నిలబడి సియోను గీతాలు పాటలు పాడాలయ్యా అని చిన్న మాట అంతే. మనసులో పాటలు పాడుతూనే ఉన్నారు వాళ్ళు, మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాను. నిజం చెప్తున్నా నేను, మీరు నమ్మండి, కరెక్ట్గా అదే సంవత్సరం ఇంకా 2004 దాటిపోయి 2005 రాలా. ఇంకా 2004లోనే మొట్టమొదటిసారిగా ప్రభు నాకు నేర్పిన పాట ఏది అంటే, ఏ పాట పాడుతున్నప్పుడైతే ఈ పాటలు నాకు నేర్పించని అడిగాను అదే పాట నేర్పించాడు. సియోను గీతాల్లో మొట్టమొదటిసారిగా నేను నేర్చుకుని పాడిన పాట ఏది అంటే, మేము భయపడము ఇక మేము భయపడము. ఆ తర్వాత 2004లో నేను ఇట్లా అడిగాను కదా, ప్రభువా నాకు నేర్పించయ్యా అని. వెంటనే ఆటోనగర్ బేతేళ్ళకి వెళ్తూ ఉంటే మేము అక్కడ మెలాంగ్టన్ గారు నువ్వు పాటలు పాడటానికి రా అని పిలిచాడు. నేను అప్పటికి 2004 జూన్లో జరిగిన, అంటే 6 నెలలు అయింది ప్రార్థన చేసుకుని. నేను అంకుల్ నాకు పాటలు పాడటం అస్సలు రాదు అంకుల్, సియోను గీతాలు అసలు నాకు ఏం తెలియదు అంకుల్ అన్నాను. ఏం పర్వాలేదు, నువ్వు ఇక్కడ వాళ్ళ అబ్బాయి జాషువా కీబోర్డ్ వేస్తూ పాడేవాడు, అంకుల్ పెద్ద ఆయన కదా కింద కూర్చొని మైక్లో పాడుతుండేవాడు, నన్ను ఈ పక్కన నుంచోమని పక్కన జాషువా కీబోర్డ్ వేస్తూ పాడేవాడు.
అప్పుడు మరి నాకు రాదు అంకుల్ అంటే, ఏం పర్వాలేదు, నువ్వు నుంచో, నువ్వు నోరు తెరు, దేవుడే నీకు నేర్పిస్తాడు అన్నాడు ఆయన. సరే నేను ధైర్యం చేసి నుంచున్నా. ఏం చేసేవాడినంటే, ఈయన పాడుతూ ఉంటే మొదటిసారి పాడినప్పుడు దాన్ని జాగ్రత్తగా మైండ్లో రికార్డ్ చేసుకునేవాడిని, రెండోసారి పాడేటప్పుడు కలిపి పాడేసేవాడిని. అట్లా జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్ వచ్చే లోపు స్టేజ్ మీద నిలబెట్టి సియోను గీతాలు పాడిచ్చేసినాడు దేవుడు. చూసావా ఎంత నమ్మదగిన దేవుడు ఆయన. మనం నేర్పించయ్యా అని నువ్వు అడగడమే ఆలస్యం, అన్నీ ఏం చేస్తాడు ఆయన చెప్పండి, నేర్పిస్తాడు. మీరు కూడా అడగండి, చక్కగా పాటలన్నీ చక్కగా రాగయుక్తంగా ఎట్లా పాడాలి అన్నటువంటిది అన్నీ నేర్పిస్తాడు. అట్లాగే బైబిల్ కూడా అంతే. బైబిల్ కూడా మొదటి సంవత్సరమే మరి నేను రక్షించబడ్డాను జనవరి నెల 20వ తారీఖు. ఆ తర్వాత నేను మార్చిలో అమెరికా వెళ్ళిపోవడానికి వీసా వర్క్ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో దేవుడు నన్ను పరిచర్యకి పిలిచాడు. పిలిస్తే సరే అయ్యో మరి ఇప్పుడు అవన్నీ పక్కన పడేసి బైబిల్ కాలేజీకి వెళ్ళా. బైబిల్ కాలేజీకి వెళ్తే కూర్చున్న ముందు లైన్లో కూర్చుంటే మాకు ఒక సార్ వచ్చేవారు, గ్యాబ్రియల్ సార్ అని. ఆయన క్లాస్కి వచ్చేవాడు, అసలు బైబిల్ కానీ నోట్బుక్ కానీ ఏం తెచ్చేవాడు కాదు. క్లాస్కి వచ్చేవాడు, లెసన్ అదే బైబిల్ బోధిస్తూ ఉంటే కళ్ళు మూసుకుని టక 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 చెప్పేవాడు వాక్యాలు. ఆయన చెప్పి మీ బైబిల్ పలానా పేజీలు అక్కడ ఉంటుంది చూడండి అంటే అక్కడ ఉండేది వచ్చును. ఆశ్చర్యం వేసేది, ఒరే అసలు ఈయన బైబిల్ ఒక్కడు కూడా చూడకుండా కళ్ళు మూసుకుని చెప్తున్నాడు, కరెక్ట్గా అక్కడ వాక్యం ఎట్లా ఉంటుంది అంటే ఈయన అట్లా నేర్చుకున్నాడు కావాల్సి ఆ ముందు బెంచ్లో కూర్చునేవాడిని. నేను అట్లాగే ఆయన వాక్యం చెప్తా ఉంటే ఆయన వైపు చూసి, ప్రభువా నాకు కూడా అలా నేర్పించు. కరెక్ట్గా మళ్ళీ ఇంకో సంవత్సరం తిరిగేసరికి నేను కూడా అలాగే చెప్పాలి. ఎలా చెప్పాలంటే కళ్ళు మూసుకుని వాక్యం చెప్పాలి. వాళ్ళు తెస్తూ ఉంటే ఆ పేజ్ ఆ పక్కన కుడి చేతి పైన మీ ఏళ్ళ దగ్గర అక్కడ ఉంటే చూడు అంటే అక్కడ ఉండేటట్లు చెప్పాలయ్యా అన్న. కరెక్ట్గా సంవత్సరానికి అట్లాగే నేర్పించాడు దేవుడు. అందుకని ఇప్పుడు చెప్తున్నానా లేదా, కళ్ళు మూసుకుని టక 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 వచనాలన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నాను? ఆ రోజు నేను అడిగా, నేర్పించయ్యా అని ఒక్క చిన్న మాట ఆ ముందు బెంచ్లో కూర్చుని మనసులోనే అడిగింది, పెద్ద ప్రార్థన ఏం కాదు. వెంటనే దేవుడు ఏం చేశాడు చెప్పండి, నేర్పించాడు. ఇప్పుడు నేను అట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో సంగతులు నేర్పించినాడు దేవుడు నా జీవితంలో. ఇప్పుడు నేనేమంటానంటే, నాకు నేర్పించిన దేవుడు మీకు కూడా నేర్పిస్తాడా, నేర్పించడా? ఎందుకు? మన దేవుడు పక్షపాతి అయిన వాడు కానే కాదు. ఆయనకి అందరూ బిడ్డలమే, అందరము సమానమే, అందరం ఆయన కుమారులు కుమార్తెలమే. కాబట్టి నాకు ఎందుకు నేర్పించాడు, నీకెందుకు నేర్పించడు అంటే నాకేదో గొప్ప ఉంది నీకులేమో గొప్పతనం లేదని కాదు. నేనేమో అడిగాను ఆయన్ని, ఏమని, ప్రభువా నాకు ఈ పాటలు నేర్పించయ్యా, ప్రభువా నాకు ఈ వాక్యం నేర్పించయ్యా, ప్రభువా నాకు ఈ ప్రార్థన నేర్పించయ్యా అని నేను అడిగాను ఆయన్ని. దేవుడు నాకు నేర్పించాడు. ఇప్పుడు ఈ సంవత్సరం మొదటి సంఘ ప్రార్థనలో ప్రభు మీకు ఇస్తున్న సందేశం ఏంటి అంటే, మీకు కూడా నేనేం చేస్తాను చెప్పండి, నేర్పిస్తాను. అప్పుడు మీరేం చేయాలా, అడగాలి. ప్రతి సంఘ ప్రార్థనకి ప్రభువుని అడగాలి, ప్రభువా మాకు నేర్పిస్తానన్నావుగా, ఎట్లా మాట్లాడాలో మరి ఎట్లా ప్రార్థన చేయాలి నేర్పిస్తానన్నావుగా, మాకు నేర్పించయ్యా అని అడగాలి. ఒకటి, ఎట్లా మనల్ని మనం సాత్వికంగా తగ్గించుకుని ఉండాలో, దీన మనసు కలిగి ఉండాలో నేర్చుకుందాం. రెండవది, ఎట్లా పరిచర్య చేయాలో నేర్చుకుందాం. మూడవ చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని ఆ కిందంతా చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇదేంటి చెప్పండి, ఇదేంటి? శిష్యులు ఆయన ఏమని అడిగినారు చెప్పండి, ప్రభువా మాకు ప్రార్థన నేర్పయ్యా అని అడిగారు శిష్యులు. చూసావా? ఇప్పుడు ప్రార్థన నేర్పయ్యా అంటే నేను నేర్పని పోండిరా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడా? అనలా. వెంటనే ఏం చేశాడు, చక్కగా వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. ఎట్లా ప్రార్థన చేయాలి అంటే చక్కగా ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయండి అంటే, స్టార్టింగ్ మీరు పరలోకమందున్నటువంటి తండ్రిని అడ్రస్ చేస్తూ మరి తండ్రి అని ఆయన మీరు సంబోధించాలి. ఎందుకంటే ఆయన తండ్రి, మనమందరం ఆయన యొక్క కుమారులం. కాబట్టి కుమారులు
తన తండ్రిని మరి అడిగినవన్నీ కూడా తండ్రి ఎట్లయితే బిడ్డలకి ఇస్తాడో అట్లాగే ఈయన కూడా మనకి పరలోకమందున్న తండ్రి, మనల్ని సృష్టించిన తండ్రి. కాబట్టి ఈయన్ని మనం అడిగితే ఈయన కూడా మనం అడిగిన వాటిని మనకు అనుగ్రహిస్తాడు అని చెప్తూ, ఇక ఆ కింద వచనాలన్నిటిలో ప్రార్థన ఎట్లా చేయాలో ప్రభు ఏం చేశాడు చెప్పండి? నేర్పించాడు. ఎందుకు నేర్పించాడు? వాళ్ళు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడము నేర్పించయ్యా అని వాళ్ళు అడిగారు. ఇప్పుడు ప్రభు వాళ్ళకి ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించాడు. మనం కూడా అంతే, ప్రభువా నాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా అని అడిగితే మనకు కూడా ఏం చేస్తాడు చెప్పండి? నేర్పిస్తాడు. చూడండి, మీరు నేర్చుకోవాలా. నాకు రాత్రికి అర్థమైంది. ఏమర్థమైంది అంటే, ఒప్పుకోలు ప్రార్థన అంటే మీరు అన్నీ చెప్పి సమర్పిస్తున్నాను అంటున్నారు, లేకపోతే అడుగుతున్నాను అంటున్నారు, వేడుకుంటున్నాను అంటున్నారు అంటే మీరు ఒప్పుకోలు ప్రార్థన ఎట్లా చెయ్యాలో మీరేం చేయలేదు, నేర్చుకోలేదు. కొంతమందిని ప్రారంభ ప్రార్థన చేయమని ఇస్తాం. ప్రారంభ ప్రార్థన చేయమంటే వాళ్ళు ఇటు ఎటో వెళ్ళిపోయి ఇంకా వాళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళని ఆశీర్వదించండి అంటున్నారు అంటే వాళ్ళు ఏమి నేర్చుకోలేదు? ప్రార్థన నేర్చుకోవాలి. కాబట్టి ప్రతిదాన్ని జాగ్రత్తగా నేర్చుకుని చేయాలి. ఇప్పుడు నన్ను పిలిచారు అన్న, మీరు ముగింపు ప్రార్థన చేయాలి అన్నారు అనుకోండి, నేను అక్కడికి వెళ్ళి ప్రభువా నీ సన్నిధిని మాతో ఉంచు, నువ్వు కిందకి రా, మాతో మాట్లాడయ్యా, మరి కార్యక్రమం అంతా జయకరం జరిపించయ్యా అన్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది అది? ఈ ముగింపు ప్రార్థన చేయరా అంటే ఏం ప్రార్థన చేస్తున్నాడు? ప్రారంభ ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈయనకి ప్రార్థన ఏం చేయలేదు, నేర్చుకోలేదు అని కింద నుంచి ఈజీగా మనము చెప్పేయచ్చు. కాబట్టి ప్రారంభ ప్రార్థన అంటే ఏం చేయాలి? ప్రారంభ ప్రార్థన అంటే, ప్రభువా నువ్వే మా మధ్యలోనికి రా, ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం నీ అధ్యక్షతలో, నువ్వే మాకు నాయకుడిగా ఉండయ్యా, ఇక్కడ నువ్వే మాకు పెద్దగా ఉండి నడిపించు, తర్వాత ఏ పాటలు పాడాలో మాకు నీ జ్ఞానం ఇవ్వు, అవి చక్కగా పాడటానికి కావాల్సిన రాగాన్ని మాకు నేర్పించయ్యా. ఎట్లా అంటే అట్లా పాడకూడదు, మరి ఒక రాగం ఉంది, దానికి తగినట్లుగా పాడేటట్లుగా నువ్వు మాకు నేర్పించు. ఆ తర్వాత ఆరాధన వర్తమానము ద్వారా నువ్వు మాతో మాట్లాడు. ఆరాధన తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు, ఆ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత బలవర్తమానం ద్వారా మమ్మల్ని హెచ్చరించు, సరిచేయి, నీ బలలో పాలు పొందే అర్హత మాకు. ఆ తర్వాత మరి కానుకల సమయాన్ని ఆశీర్వాదకరంగా దయచేయి. ఆ తర్వాత ప్రేమ విందు సహవాసం ఉంది, దాంట్లో కూడా మీ సన్నిధి మాకు తోడుంచు. ఈ రీతిగా ఈ అన్ని స్టెప్ బై స్టెప్ వరుసని ఏం జరుగుతుందో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయంలో మాకు నేర్పించు, సహాయం చేయి ప్రభువా అని మనం చక్కగా అడిగితే అప్పుడు అదేమవుతుంది? ప్రారంభ ప్రార్థన అవుతుంది. అట్లా ఆరాధన చేయమంటే చివరిలో ఏం చెప్పాలా? ప్రభువా నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి అని అనట్లేదు. మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ అడిగి వేడుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటున్నావు అంటే నువ్వేం నేర్చుకోవాలా? ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాధన ఎట్లా చేయాలో నేర్చుకోవాలా. కాబట్టి ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం ఏం చేయాలి? ఈ ప్రార్థనలన్నీ ప్రభు దగ్గర ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. అట్లా నేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి? నోరు తెరిచి ప్రభువా నాకు నేర్పించయ్యా. చాలు, ఇవాళకి 3 సంగతులు చాలు. ఏమేంటి? 1, నేను ఎలా సాత్వికుడుగా దీన మనస్సు కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి. ఎక్కడెక్కడ? 1 సంఘంలో, 2 మీ ఇంట్లో, 3 మీరు పనిచేసేటటువంటి స్థలంలో కూడా. అంతేగాని సంఘంలో నేను సాత్వికుడిగా ఉంటాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మా ఆవిడ్ని కోప్పడతాను, కొట్టేస్తాను అంటే అట్లాంటిది మంచి క్రమం కానే కాదు. కాబట్టి అన్ని చోట్ల కూడా మనం సాత్వికులుగా ఎట్లా జీవించాలో, మరి సమాజంలో కూడా మరి అనేకమైనటువంటి శత్రు సంబంధమైన బిడ్డలు ఉంటారు, వారు మనల్ని రెచ్చగొడతారు. అప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకుని ఎట్లా సాత్వికంగా, ప్రభువు గురించి రాయబడింది కదా, ఆయన చెంప మీద కొట్టారంట, గుద్దారంట, గడ్డం పట్టుకుని పెరికారట, అక్కడ రాయబడి ఉంది, ఆయన బాధించబడినను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు ఉన్నాడే తప్ప ఆయన నోరు తెరవలే. అది సాత్వికం అంటే. అట్లా ఉండాలి మనమైతే. భార్య ఏదైనా ఒక మాట అంటే వెంటనే మన నోరు ఏమవుతుంది? పెద్దదైపోతుంది. భర్త ఏదైనా ఒక మాట అంటే మన నోరు కూడా ఏమైపోతుంది? ఇప్పుడు సిస్టర్స్ నోరు కూడా పెద్దదైపోతుంది. సాత్వికత్వము, దీనత్వము అవి నాకు నేర్పించయ్యా, ఎట్లా ఉండాలో అని అడుగుదాం. 2వది పరిచర్య. నువ్వు అంత దేవుడు అయి ఉండి నేను తగ్గించుకుని పరిచర్య చేశావే,
అట్లాంటి పరిచర్య మాకు కూడా నేర్పించు. మేము కూడా మా స్థానిక సంఘంలో యేసు ప్రభు వారిలాగా తగ్గించుకుని పరిచర్య చేసేవారిలాగా మాకు ఆ పరిచర్య నేర్పించయ్యా. మేము కూడా ఎట్లా చెప్పుల స్టాండ్ దగ్గర నుంచోవాలి, వచ్చిన వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ చెప్పులు తీసుకుని చక్కగా లైన్లో ఎట్లా పెట్టాలి, పిల్లలందరినీ ఎట్లా క్రమంలో కూర్చోబెట్టాలి, ఇట్లాంటి పరిచర్య, ఒక దైవికమైనటువంటి పరిచర్య మాకు కూడా నేర్పించయ్యా. మూడవది, ప్రార్థన ఎట్లా చేయాలో ఆ రోజున శిష్యులకు నేర్పించావు కదయ్యా. శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పనడి. మేము కూడా అడుగుతున్నామయ్యా ఈ సంవత్సరం. నువ్వు వాగ్దానం చేసావుగా, నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలోనే మీకు నేర్పిస్తాడు అని నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా. మాకు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించు, ముగింపు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించు, మరి ప్రారంభ ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించు, ఆరాధన ఎట్లా చేయాలో నేర్పించు, ఉపవాస ప్రార్థనలో మరి ఎట్లా చేయాలో నేర్పించు, ఒప్పుకోలు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించయ్యా మాకు అని మనం ప్రభువుని అడిగితే తప్పకుండా ప్రభు మనకు కూడా ఏం చేస్తాడు, ఆయన ఈ సంవత్సరంలో నేర్పిస్తాడు. అప్పుడు నెక్స్ట్ ఇయర్కి మీరు చక్కగా దేవుని చేత బోధించబడి నేర్చుకున్నటువంటి వారైతే సంఘాన్ని చూసి అనేక మంది ప్రభువుని ఏం చేస్తారు చెప్పండి, మహిమపరుస్తారు. ఇప్పుడు మీకు వారానికి ఒక స్పీకర్ వస్తారు బయట నుంచి. మీరు వాళ్ళు ఏదన్నా చెప్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఏదైనా అడుగుతున్నప్పుడు టకటక చెప్తున్నారు అనుకోండి, కింద నుంచి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓ సియోను వాళ్ళు చిన్నగా ఉన్నారు, కొద్దిమందిగా ఉన్నారే కానీ వాళ్ళని ఏది అడిగినా కానీ ఏం చేస్తున్నారు, టక్మని చెప్పేస్తున్నారండి. వాళ్ళు పరిచర్య కూడా చూస్తూ ఉంటే భలే చేస్తున్నారండి. పరిచర్య ఒక దైవికమైన క్రమశిక్షణలో చాలా నిశ్శబ్దంగా, ఎక్కడా కూడా అరుపులు వినపడట్లా, కేకలు వినపడట్లా, అందరూ కూడా చాలా సాత్వికంగా, దీన మనసు కలిగి చాలా నిశ్శబ్దంగా ఒక క్రమశిక్షణతో పరిచర్య చేస్తున్నారండి. ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగున్నారు, అసలు ఏం అల్లరి చేయట్లేదు, మరి ఒక చక్కగా ఒక లైన్లో వెళుతున్నారు, సండే స్కూల్ కంటే మళ్ళీ లైన్లో వస్తున్నారు, వీళ్ళ పరిచర్య బాగుందండి అని ఇంకొక చోటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, నేను మొన్న సియోనికి వెళ్ళాను, అక్కడ ఎంత క్రమశిక్షణో, అసలు చాలా చక్కగా నేర్చుకున్నారు వాళ్ళు అని దేవుణ్ణి ఏం చేస్తారు, వాళ్ళు మహిమపరుస్తారు. ఇప్పుడు నేను చెప్తుంటాను కదా, కొన్ని సంఘాలకు వెళ్తే అబ్బా అసలు వాళ్ళ సంగతి ఏముందండి అన్నాను అంటే ఏమొచ్చింది, వాళ్ళకి అవమానం. అట్లుండకూడదు మనం కదా. కాబట్టి ఈ సంవత్సరము దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సినవి అన్నీ నేర్చుకుందాం. దేవుడే మనకు వాగ్దానం చేశాడు, నేర్పుతానన్నాడు. ఆయనే గురువు, బోధకుడు, ఆయనే వచ్చి మనకు నేర్పుతానని, చిన్న సంఘం అయినా కానీ దేవుడు ప్రేమించాడు, వచ్చి నేను నేర్పుతాను మీకు అని వాగ్దానం చేశాడు. మనం ఏం చేయకూడదు చెప్పండి, నిర్లక్ష్యం చేయకూడదు. చక్కగా ప్రభు దగ్గరకు వచ్చి చక్కగా నేర్చుకుందాం. ఆ తర్వాత ఒక ఆత్మీయమైన సంఘముగా, మరి వధువు సంఘముగా, ప్రభు రాకడ కొరకు సిద్ధపడే సంఘముగా ఎట్లానూ సిద్ధపరచబడాలో, ఎట్లానూ ఆయుత్తపరచబడాలో ఆ సంగతులన్నీ కూడా ప్రభు మనకి నేర్పిస్తాడు. అట్లా నువ్వు నేర్చుకున్నవాడు అయితే చక్కగా ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు ప్రభు యొక్క రాజ్యంలోనికి మనము కూడా ఎత్తబడతాం సంఘముగా. కాబట్టి ఆ రీతిగా కొద్దిసేపు మనం ప్రభు సన్నిధిలో మోకరించి తల వంచి 8 అవుతుంది, 8:30 లోపు మనం ముగించేసుకుందాం. ఎందుకంటే మీరు బాగా అలసిపోయారు, నాకు అర్థమవుతుంది. నిన్న రాత్రి 9 నుంచి ఇప్పుడు 9 అంటే దగ్గర 24 గంటలు మీరు కంటిన్యూగా దేవుని మందిరంలో గడుపుతూ వచ్చారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. కాబట్టి 8:20 లోపు మీరు ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా నాకు ఇది నేర్పించయ్యా, నీకు ఏది కొదువో, నువ్వేమి నేర్చుకోవాలనుకుంటున్నావో ప్రభువుని అడగండి. అడుగుతూ, ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుడు ఆ గడియలోనే మీకు నేర్పునని వాగ్దానం ఇచ్చావుగా, సంఘముగా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నా. నాకు ఇది కొరతగా ఉంది, కొదువుగా ఉంది, నాకు ఇది రావట్లేదు ప్రభువా, నాకు నేర్పించు. ఇప్పుడు రేష్మా ఉంది, నాకు కీబోర్డ్ నేర్పించయ్యా అని అడుగుతుంది. కీబోర్డ్ నేర్చుకుని మందిరంలో సియోన్లో కీబోర్డ్ వేయాలనేది ఆ అమ్మాయికి ఆశ. ఇప్పుడు వాడున్నాడు పవన్ కళ్యాణ్, వాడికి కంజరి కొట్టడం నేర్చుకోవాలి, నాకు కంజరి కొట్టడం నేర్పించయ్యా. వీడున్నాడు భార్గవు, తబలా ఎట్లా ప్లే చేయాలో నాకు నేర్పించారు. పొద్దున అన్నవాళ్ళు ఉద్యోగాల నిమిత్తం వేరే ఊరు వెళ్ళారనుకో, మీరేం చేయాలి, మీరే ఆ అమ్మాయి కీబోర్డ్ వేస్తే నువ్వు తబలా కొట్టాలి, వాడు కంజరి కొట్టాలి. అలా కొట్టాలంటే ఏం చేయాలి, అన్నవాళ్ళు ఉద్యోగం వచ్చి వేరే ఊరు వెళ్ళే లోపుగా మీరు ప్రభునేమనగాలి, నేర్పించయ్యా అని అడగాలి.
మా సియోన్లో ఇంత వయసు నుంచే నేర్చుకున్నారు వాళ్ళ పిల్లలు. నేను సియోన్కి వెళ్తే ఒకడు పైన నుంచుని కీబోర్డ్ వేసి పాటలు పాడుతుంటే, ఒకడు కింద తబలా కొడుతుంటే వాళ్ళని చూస్తే నాకు ఎంత ముచ్చటేసిందో. ఇంతే ఉండేవాళ్ళు నేను అక్కడ ఉన్నప్పుడు, ఇంతే చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు యవనస్తులయ్యి అసలు ఎంత చక్కగా కీబోర్డ్ వేస్తే పాటలు పాడుతున్నారు, ఎంత ఎంత చక్కగా తబలా కొడుతున్నారంటే అసలు చాలా చక్కగా కొడుతున్నారు తబలా. కంజరి ముగ్గురు కొడుతున్నారు, ముగ్గురు పిల్లలు కంజరి కొడుతున్నారు. ఎక్కడ కూడా మిస్ అవ్వట్లా, కరెక్ట్గా రిథమాటిక్గా వెళ్తూ ఉంది. ఎంత చక్కగా నేర్చుకున్నారు వీళ్ళు అని వాళ్ళని చూసి నాకు ఎంతో సంతోషం వేసింది. అట్లా ఇప్పుడు రేపొద్దున మిమ్మల్ని చూసి కూడా నేను నేను నా సంగతి పక్కన పెడితే దేవుడు సంతోషపడతాడు. 2 మీ తల్లిదండ్రులు సంతోషపడతారు. 3 మీ సంఘంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన పెద్దలు సహోదరులు సంతోషపడతారు. అందరూ సంతోషపడతారు. అరే ఈ పిల్లలు ఎంత బాగా ఎదిగారు, చక్కగా చిన్న వయసు నుంచే చక్కగా నేర్చుకున్నారు, ఇప్పుడు భలే ప్లే చేస్తున్నారే, భలే పాటలు పాడుతున్నారే, వీళ్ళు భలే ప్రార్థన చేస్తున్నారే. నేను వచ్చేటప్పుడు ఒక చిన్న పాప, ఆ అమ్మాయి ఎంత యూకేజీ చదువుతుందట. పాస్టర్ గారు అమ్మాయి బ్రెయినాడ్ ఇక్కడికి వస్తాడు. మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటే మోకరించింది. గ్లోరీ ప్రార్థన చేయమ్మా అంటే యూకేజీ చదువుతుంది. అమ్మాయి ఎంత చక్కగా చేస్తుందంటే, యేసు ప్రభువా నీకు వందనాలయ్యా అని ఎత్తడమే. యేసు ప్రభువా రామకృష్ణ అంకుల్ని తీసుకొచ్చు, ఆయన్ని కాపాడండి ప్రభువా, రామకృష్ణ అంకుల్ని ఆశీర్వదించండి అయ్యా, మరి మేమేమో ఇప్పుడు ఊరు వెళ్తున్నాము, క్షేమంగా తీసుకెళ్ళండి అయ్యా, మళ్ళీ క్షేమంగా తీసుకురండి ప్రభువా, మరి డాడీని కాపాడయ్యా, మమ్మీని కాపాడయ్యా యేసు ప్రభు నామంలో అంది. ఆశ్చర్యం వేసింది నాకు ఆ పిల్లని చూస్తే. యూకేజీ చదువుతుందట, ఇప్పుడే 3-4లోకి అట్లా వెళ్ళింది ఆ పిల్ల. ఎంత చక్కగా ప్రార్థన చేసింది చిన్న వయసులో. చేస్తున్నారా ఈ పిల్లలు ప్రార్థన? నేర్పించేద్దాం వాళ్ళకు కూడా. ఇప్పుడు వీళ్ళందరూ చక్కగా ఈ సంవత్సరం అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు రేపు డిసెంబరు 31 వాచ్ నైట్ సర్వీస్కి, క్రిస్మస్కి ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి చెప్పండి? కీబోర్డ్ వేయాలి. వీడేం చేయాలా? తబలా కొట్టాలి. వాడేం చేయాలా? కంజరి కొట్టాలి. ఈ పిల్లలు ఏం చేయాలి? ప్రభుని ఆరాధన చేయాలి. పవిత్ర సాన్విక కూడా ప్రభుని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన అయినా పర్వాలా. అట్లాంటి వాళ్ళ ప్రార్థనే దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు అంతే. మనం చేసినట్లు పెద్ద చేయ అవసరంలా. ఇప్పుడు సాన్విక ప్రార్థన చేయి అంటే సరే అంకుల్ అని మోకరించి, ప్రభువా ఇక మా మమ్మీ, మా డాడీ, మా తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ అందరినీ కాపాడయ్యా యేసు ప్రభు నామం అంత అయిపోయింది చాలు. వెంటనే దేవుడికి ఎంత సంతోషం వేస్తుంది కదా. మనమే సంతోషపడతాం, సాన్విక ఎంత బాగా చేసింది చిన్నపిల్ల అని మనమే సంతోషపడుతుంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? సంతోషపడి వెంటనే ఆ అమ్మాయి ప్రార్థనకి జవాబుని ఇస్తాడు. అట్లా నేర్పించాలి పిల్లలకి మనం. అర్థమైందా? పిల్లలకి అట్లా నేర్పిస్తే పెద్ద కొందికి మంచి ప్రార్థనా పరులు అయిపోతారు, వాళ్ళు చక్కటి ఆరాధికులు అయిపోతారు. అప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగం నిమిత్తం వేరే ఊరికి వెళ్ళారా, అక్కడ ప్రభువుని ఆరాధన చేస్తున్నారా, ప్రభువుని పాడుతున్నారు, వెంటనే వాళ్ళు గమనించిన వాళ్ళు అడుగుతారు, మీది ఏ ఊరు, ఏ సంఘం నుంచి వచ్చావు నువ్వు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, సియోను సంఘంలో ఉన్న పిల్లలు ఇంత చక్కగా నేర్చుకున్నారా, వాళ్ళు భలే చక్కగా పాడుతున్నారే, చక్కగా ప్రార్థన చేస్తున్నారే అని దేవునికి ఏమొస్తుంది చెప్పండి? మహిమ. కాబట్టి మీ పిల్లల్ని ఏం చేయండి? మీ పిల్లలకి నేర్పించండి. మనము నేర్చుకుందాం, వాళ్ళకు కూడా నేర్పిద్దాం. ఎందుకంటే దేవుడు సంఘముగా ఈ వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం ఆయన మన జీవితం నెరవేరుస్తాడు. పిల్లల్ని చక్కగా ఎంకరేజ్ చేయండి. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని నేర్పించండి. అవసరమైతే నేను అంటాను, మేమైతే మందిరంలో డబ్బులు ఇచ్చే నేర్పించాం వాళ్ళకి, పిల్లలకి. అరే మీరు నేర్చుకోండిరా, ఏం పర్వాలేదు, మేము కడతాంరా డబ్బులు అంటే వాళ్ళు ఇట్లా పేద పిల్లలు, మీరు నేర్చుకోండి ఏం పర్వాలా, మందిరంలో డబ్బులే మేము కడతాం, నేర్చుకోండి అంటే నేర్చుకున్నారు వాళ్ళు చక్కగా. మేమే పే చేసాం. ఈ రోజున ఎంత చక్కగా వాళ్ళు పాడుతున్నారు, ప్లే చేస్తున్నారు. అట్లా ఈ పిల్లలకు కూడా మనం నేర్పిద్దాం. చక్కగా వాళ్ళ భవిష్యత్తులో ఈ స్థానిక సంఘంలో ఒక మూల స్తంభాలుగా నిలబడతారు. లోకం ఒక మాట అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులు. నేనేమంటానంటే నేటి సండే స్కూల్ పిల్లలే రేపటి సంఘానికి నాయకులు అవుతారు. వాళ్ళే నాయకులు అవుతారు రేపొద్దున. మనం రిటైర్డ్ అవుతాం, ఇంకా నేను కూడా కింద కూర్చోవాల్సిందే, రిటైర్డ్ అవుతాం, కింద కూర్చోవాల్సిందే. అప్పుడు వీళ్ళే ఏం చేయాలి? ఇక్కడ నిలబడి వాళ్ళే ఆరాధన వర్తమానం చెప్పాలి. అప్పుడు వాళ్ళని చూసి కింద నుంచి నేను సంతోషపడతా ఉండాలి, ఎంత బాగా నేర్చుకున్నారు వీళ్ళు, వాళ్ళు చక్కగా చెప్తున్నారే మెసేజ్ని అని సంతోషపడాలి. అట్లా వాళ్ళని మనం భవిష్యత్ తరాలకి ఒక మంచి నాయకులుగా వాళ్ళని ఏం చేద్దాం? తయారు చేద్దాం. అంటే ముందు మనం ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి, వాళ్ళకు కూడా నేర్పించాలి. అటువంటి అనుభవం ప్రభువు స్థానిక సియోను సంఘానికి దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. తలలు వంచండి.